without wasting much time, now I request Honorable Chairperson and Chief Guest. Now, myself will offer a bouquet to the Honorable Chairperson on the occasion of this Happy Independence Day. I request our Administrative Officer Venkateshwar Rao garu to come out to the dais and offer flower bouquet to Honorable Member non-judicial. वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे On Independence Day, let us not forget our soldiers. Thanks to our brave soldiers that we can live in peace in our country. Because of them, as we know, they are always to protect us. On this Independence Day, we pledge to do our bit as citizens to make our country great. I want to thank you once again. Jai Hind. Now I request Honorable Member non-judicial to give a short speech as he's saying that he has some work, but little bit but speech will be there from our Honorable Member non-judicial also. Without that function will not be. I request Honorable. నమస్కారం. ముందుగా మీ అందరికీ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదికపై ఉన్న గౌరవనీయులైన డాక్టర్ జి జస్టిస్ చంద్రయ్య గారికి, అలాగే కమిషన్ కార్యదర్శి అయిన శ్రీ షహాబుద్దీన్ గారికి, పిఆర్ఓ శ్రీనివాసరావు గారికి, డిఎస్పి సత్యయ్య గారికి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రావు గారికి, ఇన్స్పెక్టర్ ఏఎన్ఎం రావు గారికి, మరియు ఇక్కడ ఉన్న నా తోటి గత 2.5 సంవత్సరం నుంచి మాకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్న ఈ కమిషన్ కార్యాలయ సిబ్బందికి పేరు పేరున నా యొక్క నమస్కారం. సమయం తక్కువ ఉన్నది కాబట్టి
ఒకటే నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ స్టేట్ ఫంక్షన్కి వెళ్ళాలి. సీఎం గారు రాకముందు అక్కడ ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తర్వాత చైర్మన్ గారు మాట్లాడతారు. మనకు ఈ సంవత్సరం 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆనందకరమైన విషయం, నేను స్వయంగా నేనే ఇక్కడ సెలబ్రేట్ చేయాలనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాను. అది జస్టిస్ చంద్రయ్య గారికే కాదు, కమిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఈసారి మన చైర్పర్సన్ గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం. ఇంకోటి, మీతోటి అంటే లాస్ట్ ఇయర్లో కూడా మాతోటి పాల్గొన్నారు. మీకు 5 ఏళ్ళు కలిసి పనిచేసిన గౌరవనీయులైన జ్యుడిషియల్ మెంబర్ ఇస్మాయిల్ గారు మన మధ్యలో లేకపోవడం ఒక బాధాకర విషయం. మరియు ఈ భారత స్వతంత్రోత్సవాలు మొత్తం భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు, టీవీలలో, న్యూస్లలో. ఏ రాష్ట్రంలో చేయని వజ్రోత్సవాలు మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో మనకు కళ్ళ కట్టినట్టు భారత స్వతంత్ర వజ్రోత్సవాలు చేసి చూపిస్తున్నారు. నిజంగానే నేను ఈ వేదిక ద్వారా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. భారత స్వతంత్రం అంటే మనం చాలా చిన్నప్పుడు చదువుకున్నాం, సోషల్ స్టడీస్లో, సాంఘిక శాస్త్రంలో. మనకు స్వతంత్రం ఎట్లా వచ్చింది, మనం ఎవరితోని పోరాటాలు చేసినాం అని చరిత్రలో చాలా గొప్పగా చదువుకున్నాం. కానీ ఇప్పుడు స్వతంత్రం, మా ముంగట ఉన్న స్వతంత్రం ఏంటంటే ప్రతి ఒక్కడు బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేద ప్రజలు ఈ దేశంలో బాగుండాలని దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు నా యొక్క కృతజ్ఞవందనాలు. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుపుతున్న ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో, చాలా జిల్లాల్లో వెనుకబడితనానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కులాల పేరిట, కొన్ని చోట్ల ఆకలి పేరిట చాలా ఈ దేశంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ అది అక్కడి నుంచి మనం బయట వెళ్ళాల్సిన చాలా అవసరం ఉన్నది. దానికి ఒకే ఒక కారణం విద్య. మనం అందరికీ, మనం చేతనైతే ప్రతి ఒక్కరికి మనం ఒక్కొక్క విద్యాదానం చేయాల్సిన బాధ్యత మనం తీసుకుంటే మన దేశం నిజంగానే, భారతదేశం చాలా ప్రపంచ దేశాల్లో గొప్పగా ఇంకా ముందుకు వెళ్తుంది ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ కార్యదర్శి శ్రీ షాపుద్దీన్ గారికి కొద్దిగా తెలుసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. మీరు చాలా నిమిషం మాట్లాడిన అది చాలా అద్భుతంగా మన ఆడియన్స్ని కనువిందు చేసేలాగా మాట్లాడతారు సార్. అదే మాకు మా జస్టిస్ చైర్పర్సన్ గారు ఆయన డాక్టరేట్ రావడం అనేది మాకు చాలా గొప్పగా మేము భావిస్తున్నాం సార్. అండ్ దట్ మరొక అంశం చెప్పారు, విద్య. 100% రైట్ సార్. విద్య అనేది, విద్య లేకుంటే మనిషికి పురోగతి అనేది ఉండదు. డెఫినెట్లీ మేము మా వంతు ఆ పట్ల విద్య అందించడానికి, కృషి చేయడానికి సహకరిస్తాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ టు కమ్ అండ్ గివ్ హిస్ వండర్ఫుల్ స్పీచ్. ఫ్రెండ్స్, తెలంగాణ
మొహమ్మద్ ఇర్ఫాన్ ఇంజనీర్ గారు, కార్యదర్శి మహమ్మద్ గారు, పరిపాలన సంబంధిత అధికారి శ్రీ శ్రీనివాసరావు గారు, మరొక పరిపాలన సంబంధ అధికారి శ్రీ వెంకటేశ్వరరావు గారు, డిఎస్పి శ్రీ శ్రీ సత్యయ్య గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, సెక్షన్ ఆఫీసర్స్, కోర్ట్ మాస్టర్స్, తదితర సిబ్బంది, రక్షణ సిబ్బంది, కమిషన్ యొక్క అవమానాన్ని పురస్కరించుకొని ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి సోదరి నిర్మల గారు, సోదరి బాలాజీ గారు, సోదరుడు అఖిలప్ప గారు, మహమ్మద్ గారు, అలాగే ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, పత్రికా సోదరులందరికీ భారతదేశ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం 15/8/1947 నాడు పరాయి పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రం సాధించి స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ 75 సంవత్సరాల వజ్రోత్సవాలను పూర్తి చేసుకొని భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రబోధించినటువంటి అమృత భారత్గా అభివర్ణించబడి 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మీ అందరికీ, ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రథమ పౌరురాలు, రాష్ట్ర ఆడబిడ్డ గవర్నర్లు డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వారి మంత్రివర్గానికి, ప్రజాప్రతినిధులందరికీ, మానవ హక్కుల పరిరక్షణ కొరకు కృషి చేస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పక్షాన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే భారతదేశ సామాజిక పరిణామాన్ని, రాజకీయ పరిణామాన్ని, భౌతిక పరిణామాన్ని అర్థం చేసుకునే క్రమంలో భారతదేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక చరిత్రను 2 దశలుగా మనం చూడాల్సి ఉంటుంది. మొదటి దశ స్వాతంత్రానికి పూర్వం, రెండవ దశ స్వాతంత్ర అనంతరం. భారతదేశ చరిత్రలో, భారతదేశ ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సామ్రాజ్యాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేద సంస్కృతి రూపొందించిన ఇండో ఆర్యన్ సంస్కృతి ఏర్పడి హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం ప్రాబల్యంతో హిందూ మతంలో ముడిపడి మధ్యయుగ కాలంలో ఇస్లాం మత ప్రాబల్యంలో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో 300 సంవత్సరాల పాటు రాజవంశాలు,
సామ్రాజ్యాలు, యూరోపియన్ వర్తక ఆగమనం, బ్రిటిష్ ఇండియా, భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి 15/8/1947 నాడు భారతదేశం స్వతంత్ర దేశంగా నెలకొల్పబడింది. ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో స్వాతంత్ర భారతాన్ని ప్రజాస్వామ్య దేశంగా ఏర్పరచుకొని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ లౌకిక స్వభావంతో సమాజ స్థాపన దృక్పథంతో గణతంత్ర రాజ్యంగా నిలవాలని ప్రమాణం చేసి 26/11/1940 నాడు రాజ్యాంగ సభలో ఆమోదించబడినటువంటి రాజ్యాంగం ద్వారా పరిపాలన సాగిస్తూ 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గణతంత్ర దినోత్సవ అనుభవం కూడా మనకుంది. దేశం ఆ రాజ్యాంగం 26/1/1950 నాడు అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగ చట్టం ద్వారా పరిపాలన సాగిస్తున్న దేశం ఇది. భారతదేశ ప్రజలకు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తామని ప్రమాణం చేసినటువంటి దేశం ఇది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో న్యాయాన్ని, ఆలోచనలో, వ్యక్తీకరణలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛను, అవకాశాలలో, అంతస్తులలో సమానత్వాన్ని, వ్యక్తుల గౌరవంలో, దేశ సమగ్రతలో సౌభ్రతత్వాన్ని అందచేయాలని వ్రాసుకున్న పరిశుద్ధ గ్రంథం భారత రాజ్యాంగం. ఈ గ్రంథం అన్ని గ్రంథాలకు అతీతమైనది. అందరూ బాధ్యతాయుతంగా పాటించి ఆచరణ పొందుతూ భారతదేశ నివాసుల అభివృద్ధికి కాంక్షించే గ్రంథం ఇది. భారత రాజ్యాంగం లక్ష్య సాధనలో పరిపాలన సాగిస్తూ గత 75 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి ఆనందిస్తూ జరగాల్సినటువంటి అభివృద్ధికి ప్రణాళికలు చేస్తూ వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం ఇది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కొరకు ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు, స్వాతంత్ర అనంతరం పరిపాలన రంగంలో పాల్గొని సర్వం త్యాగం చేసినటువంటి మహానీయులందరినీ కూడా స్మరించుకోవాల్సినటువంటి శుభ సందర్భం ఇది. వారందరికీ మనం ఈ సందర్భంగా నివాళులు అర్పిద్దాం. ఒక నిమిషం లేచి నిలబడి Thank you very much. Kind to be seated. ఈ సందర్భంగా లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వారి యొక్క ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటమే ఒక మలుపు జరిగింది. భారతదేశ స్వాతంత్ర్యం కొరకు సొంతగా ఒక పార్టీని ఏర్పాటు చేసి, సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసి, పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు 18వ సంవత్సరంలోనే ఉరి శిక్షకు గురి అయినటువంటి ఖుదీరామ్ బోస్ 31/3/19
21 నాడు ఉరి తీయబడ్డటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ శాంతి, సహనం, సత్యం, అహింస ప్రతిపాదికగా స్వాతంత్ర ఉద్యమం నడిపి మత సామరస్య క్రమంలో ప్రాణత్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ పరిపాలన నిమిత్తం మనకు భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రథమ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి మహోన్నతుల యొక్క సేవలను కొనియాడుతూ వాళ్ళ త్యాగాలను కొనియాడుతూ మనం అందరం ఆనందం పంచుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఈ 75 సంవత్సరాలలో భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం వలన వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఎన్నో మైలురాళ్లను దాటి అధిగమించినటువంటి గొప్ప అనుభవం భారతదేశానికి. ఈ క్రమంలో శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి అనుభవం భారతదేశానికి. ఈ రంగంలో పనిచేసినటువంటి కార్యనిర్వాహక రంగం, 3 న్యాయ రంగం. ఈ రంగాలతో పాటు వీటికి సహకరించినటువంటి అధికార గణం, వీటితో పాటు దేశ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరూ కూడా నిరంతరము సామాజిక స్పృహతో సామాజిక సమస్యలను అర్థం చేసుకొని సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి భావాలను దూరం చేసి సమసమాజ స్థాపన కొరకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా ఆలోచించినప్పుడు కేవలం పదవులు మాత్రమే ప్రధానంగా భావించకుండా అధికారం ఉన్నవాళ్ళు కానీ, అధికారం లేనటువంటి వాళ్ళు కానీ, ప్రజా నాయకులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కొరకు సర్వస్వాన్ని కోల్పోయి ప్రాణాలను కూడా త్యాగం చేసి నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదు అనుకొని ప్రాణత్యాగం చేసినటువంటి మహానీయుల యొక్క జీవితాలను స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు చేసినటువంటి త్యాగాల నుంచి పాఠాలు నేర్చుకొని మనం కూడా త్యాగముఖులుగా తయారయ్యి మన ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించాలనేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. భారతదేశ సుపరిపాలన కొరకు ఏ గ్రంథాన్ని చదవాల్సిన పని లేదు. భారత రాజ్యాంగమే ఒక సులువైనటువంటి మార్గం, చాలా చక్కటి మార్గం. అది అందరూ పాటించాల్సినటువంటి గ్రంథం రాజ్యాంగ గ్రంథం. ఆ గ్రంథంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నాయి. భారతదేశ ప్రజలు, పాలనలో ఉన్నటువంటి అధికారులు చేయాల్సిందంతా కేవలము భారత రాజ్యం పరిధిలో విధులు నిర్వహించడమే. ఎంతవరకైతే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు, అధికారులు, ప్రజలు భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని నడవరో అంతవరకు ప్రతి చిన్న సమస్య జటిలమైనటువంటి సమస్యగా రూపొంది అది సమాజ అభివృద్ధికి అవరోధంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా సువిశాలమైనటువంటి దేశం కొరకు, సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగ పరిధిలో మన ప్రజల న్యాయం కొరకు, ప్రజల హక్కుల పరిరక్షణ కొరకు అనేక సంస్థలతో పాటు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఉనికిలోకి వచ్చింది. దాని వయసు
ఇవాళ 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలో అనేక మంది ప్రజల సహకారం పొందుతుంది, స్వచ్ఛంద సంస్థల సహకారం పొందుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి మానవ హక్కుల పరిరక్షణ సంఘాల యొక్క స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు కూడా, సహాయం కూడా ఈ కమిషన్ పొందుతుంది. దానికి నిదర్శనమే ఇవాళ పలువురు ప్రముఖులు ఆయా స్వచ్ఛంద సంస్థలకు రిప్రజెంటేటివ్గా, ప్రతినిధులుగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి మా అభినందన తెలియజేద్దాం. అట్లాగే హ్యూమన్ రైట్ కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా హ్యూమన్ రైట్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే ఒక సంస్థ ఉన్నది అనేటటువంటి అంశము ఇప్పటికే రాకపోయింది. సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కమిషన్ ట్రైనింగ్ ఇచ్చి మానవ హక్కులపైన అవగాహన కల్పించి మానవ సమాజం కొరకు కృషి చేసినటువంటి విద్యార్థులుగా తయారు చేసినటువంటి గొప్ప అనుభవం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా రావడం ఇది ఒక అభినందన సూచకం. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తను పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు పరిపాలన రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ పరిపాలన రంగంలో పనిచేస్తున్నటువంటి అధికారుల బాగోగుల కొరకు అనేక పటిష్టమైనటువంటి చర్యలు వాళ్ళ అభివృద్ధి కొరకు కృషి చేస్తూనే పరిపాలన విధానాన్ని సక్రమంగా సాగిస్తూ ప్రజల హక్కుల పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి కృషికి తోడ్పడుతున్నటువంటి నా ఇరువురు సోదరులు ఆనందరావు గారు, సోదరుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోహితుల్ గారికి నా యొక్క ప్రత్యేకత అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మా అధికార సిబ్బంది ఇంతకుముందు వెళ్ళినటువంటి కొద్ది రోజుల క్రితమే వెళ్ళినటువంటి సోదరుడు భట్ గారు, ప్రస్తుతము కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ షాబుద్దీన్ గారు, వారి యొక్క అధికార బృందం, తదితర సిబ్బంది కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. ఈనాడు పొందుతున్నటువంటి ఈ భారతదేశ స్వాతంత్ర మహోత్సవంలో పాల్గొన్న మీ అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని మీ మనసులో నింపుకొని రానున్న రోజుల్లో ఈ కమిషన్ ద్వారా ఎవరు బాధపడ్డా ఆ బాధితులందరూ, నేను అనేక సార్లు చెప్తూ ఉన్నాను, ఆకలితే ఒక శిశువు అమ్మ అని అరవాలి, బాధ నుంచి విముక్తి పొందాలంటే కమిషన్ అని అరవాలి అనేటటువంటి నానుడు చెప్తున్నా. ఈ క్రమంలో ఒకవైపు అధికారికంగా మన కమిషన్, అనధికారికంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమకు తాముగా మానవ హక్కుల పైన అవగాహన పెంపొందించుకొని మరి ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వేతర సంస్థలతో మమేకమై అందరి రక్షణ కొరకు, భారతదేశ సంరక్షణ కొరకు రాజ్యాంగ పరిధిలో కనుక మనం పయనించినట్లయితే ఇవాళ ఎందరో మంది నిరుద్యోగులు బాధలు పడుతున్నారు. ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనేక నోటిఫికేషన్స్ జారీ చేస్తున్న సందర్భం మనం చూశాం. కాబట్టి విద్యార్థి లోకానికి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమిటి అంటే, లేదా సలహా ఏమిటంటే, విద్య అనేటటువంటిది కేవలము ప్రభుత్వ ఉద్యోగం చేయడానికే కాదు. విద్య అనేటటువంటిది మనిషిని మనిషిగా తెలుసుకోవడానికి, ఆ క్రమంలో అనేకమైనటువంటి స్కిల్స్, నైపుణ్యాలను పెంపొందించుకొని ఇటు ప్రభుత్వ రంగంలో కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ కృషి చేస్తూ భారతదేశ అభివృద్ధిలో పాల్గొని భారతదేశంలో ప్రజలలో భాగంగా మనం కనుక ముందు పెట్టినట్టయితే ప్రతి నిరుద్యోగుల యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, ప్రతి రైతు సమస్య పరిష్కారం అవుతుంది, ప్రతి పారిశ్రామికవేత్త సమస్య పరిష్కారం అవుతుంది, ప్రతి కార్మికుని యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి వారి యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్, శ్రమే ఆరాధనతో సమానం అనేటటువంటి భావనను మనం అలవాటు చేసుకొని అనునిత్యం మన జీవితంలో నిర్ణయించబడినటువంటి సమయంలో మనం నిర్ణయించుకున్నటువంటి పద్ధతిలో కనుక మనం విధులు నిర్వహించుకుంటూ ముందుకు
ప్రవేశపెట్టినట్టయితే మనం ఆశించిన లేదా భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి సమసమాజ స్థాపనకు మనం ముందు పెడతామని, అది అందుకుంటామని, ఆ సమాజంలోనే సర్వ సమస్యలు పరిష్కారమై అందరూ ఆనందకరమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుందని, ఆ రోజు కొరకు ఈనాటి నుండి అనుదినం మన స్వాతంత్రం కొరకు కృషి చేసినటువంటి మహానీయులను స్మరించుకుంటూ వాళ్ళ నుంచి మనము స్ఫూర్తి పొందుతూ మనం కూడా స్ఫూర్తిదాతలుగా పరిణమిస్తూ సమాజ సేవలో మనం అంకితం కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వచ్చినటువంటి సోదర సోదరిమణులకు నా అధికార గణానికి అభినందనలు తెలియజేస్తూ చక్కటి ఏర్పాటు చేసినటువంటి షాపోతి సెక్రటరీ కొత్తగా ఈ మందిలోనే ఆయన నియామకం జరిగింది. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, తదితర సిబ్బంది అందరూ కూడా ఒబీడియన్స్, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రెగ్యులారిటీ, సిన్సియారిటీ, హానెస్టీ, హార్డ్ వర్కింగ్ ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని మీరందరూ కనుక వారికి కోఆపరేట్ చేస్తే, వారి కోఆపరేషన్ మాకుంటే రానున్న రోజుల్లో మనం సాధించాలనుకున్నటువంటి అనేక అంశాలు సాధించి మన కమిషన్ యొక్క అభివృద్ధికే కాకుండా ప్రజల హక్కులను ఇంకా పటిష్టంగా పరిరక్షించడానికి కృషి చేస్తామని నమ్ముతూ విశ్వసిస్తూ మరొకసారి మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. తమరు ప్రసంగం చేస్తుంటే మాకు వినాలనిపిస్తుంది. ఇంకా చాలా మేము నేర్చుకోవడానికి మాకు అవకాశాలు మీరు అందజేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాకు అద్భుతమైన విశేషాలు తెలుపుతూ మేము ఎలా మా ఇన్ ఫ్యూచర్ హౌ వీ హ్యావ్ టు బీ అనే పదం పైన మాకు చాలా అవగాహన వస్తుంది సార్. చాలా మంచి విషయాలు మాకు తెలియపరిచారు. బికాస్ టైమ్ ఇస్ షార్ట్. I am thankful to Lordship. Now I request you, our administrative officer, to come and offer vote of thanks. గౌరవనీయులు డాక్టర్ టి చంద్రయ్య గారికి, మెంబర్ నామినేషన్ ఇక్బాల్ మైదుద్దీన్ గారికి, సెక్రటరీ మెంబర్ జ్యుడిషియల్ ఆనందరావు గారికి, సెక్రటరీ షాబుద్దీన్ గారికి, పిఆర్ఓ శ్రీనివాసరావు గారికి, డిఎస్పీ సత్తయ్య గారికి, సిఐ కేవీఆర్ నరసింహారావు గారికి మరియు నా కొలీగ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ ఈ 75 సంవత్సరాలు ముగించుకుని 76వ సంవత్సరంలో స్వాతంత్ర ఉద్యమం గురించి స్మరిస్తూ ఈ కార్యక్రమంలో మనం జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు యూనివర్సిటీ విద్యార్థులకు వాటి అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి అందరికీ ఈ స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా మరొకసారి అలాగే మన గౌరవనీయులు చంద్రయ్య గారు ఈ స్వతంత్ర యోజన యొక్క చరిత్ర, దీనిలో సామాజిక రుగ్మతలు మరియు కాన్స్టిట్యూషన్ యొక్క విశిష్టత గురించి మనందరికీ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అట్లాగే మన మెంబర్ నామినేషన్ ఇక్బాల్ మైదుద్దీన్ గారు చదువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. పక్కన అతిథులకి విందు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ జనగణమన ప్రారంభిస్తుంది. ఈ సభ ద్వారా ఒక మన సెక్రటరీ గారికి మరి ఇక్కడ ఉన్న సిబ్బంది గారికి నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పటికీ చాలా లేట్, సమయం చాలా అయిపోయింది. ఈ వచ్చే వర్కింగ్ డేస్లలో మన గౌరవనీయులైన
చైర్పర్సన్ గారికి సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ అందరు కలవడానికి టైం ఉండదు కాబట్టి ఈ 2-3 days లోనే ఈ వీక్ లోనే మనం మన గౌరవ డాక్టర్ జి చంద్రయ్య గారికి ఒక సన్మాన కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఈ సభ ద్వారా మేము కోరుతున్నాను. దయచేసి కార్యదర్శి గారు దీని మీద ఆలోచిస్తారని మరి చైర్పర్సన్ గారితో మాట్లాడి అతి త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతారని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. డెఫినెట్లీ సార్, తమరు చెప్పిన ప్రపోజల్ని కమిషన్ ముందు ఉంచుకొని ఏదో రోజు సార్ చెప్పిన ప్రకారంగా మేము ఆ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం సార్. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय Subscribe our channel and press the bell icon for updates.